హాయ్ అండి. ఈరోజొచ్చేసి ఇంకా రాజుల రొయ్యల బిర్యానీ అయితే చేశానండి. ఎందుకో తినాలనిపించింది కారం కారంగా. ఇంకా అనిపించడం తరువాయి వెంటనే అయితే ఇంక నేను రెడీ చేశాను. ఎందుకంటే రొయ్యలైతే రెడీగా ఉన్నాయి. మాకు తెలిసిన వాళ్ళైతే ఇంక రొయ్యలు తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. ఇంకేం చేద్దాం, ఏం చేద్దాం అని అనిపించి ఇంక బిర్యానీ అయితే చేసేసాను. మీరు కూడా చూసేయండి నేను ఎలా చేశాను ఏంటన్నది. ఇప్పుడొచ్చేసి ఒక పెద్ద డేక్ష అయితే పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించి. ఎందుకంటే ఇలా వెడల్పున్న గిన్నె అయితే బిర్యానీకి బావుంటది కదా! ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అయితే వేసేసాను. ఇంకా అది వేడైపోయిన తర్వాత ఏంటంటే, ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! అవన్నీ మనం వేసేసుకోవాలి. పౌడర్ చేసి వేసుకున్నా పర్వాలేదు, ఇలా వేసుకున్నా పర్వాలేదు. ఇందులో వచ్చేసి ఎండుమిర్చి తాలింపు వేసుకోవాలి. కొంచెం ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి. ఇలా వేసుకొని చక్కగా ముందు వేయించేసుకోండి బాగా. చాలా బావుంటదండి కారం కారంగాని. మేము బయట ఎప్పుడైనా తెచ్చుకోవాలనుకుంటే ఇదే రప్పించుకుంటాను నేను. ఇప్పుడొచ్చేసి ఒక చిన్న ఉల్లిపాయలు ఉంటే చిన్న ఉల్లిపాయలు వేసుకోండి. చిన్న ఉల్లిపాయలు లేని పక్షాన ఇలా కొంచెం పెద్ద ఉల్లిపాయనే కొంచెం ఇలాగా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసి అయితే వేసుకోండి. వేసుకుని అది కూడా చక్కగా వేయించేసుకోండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా కరివేపాకు అయితే ఒక గుప్పెడు కరివేపాకు వేయండి. ఫ్రెష్ కరివేపాకు వేయండి. కొంచెం పుదీనా వేయండి. స్మెల్ అయితే బావుంటది. చక్కగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు అయితే ఫ్రై చేసేయండి. ఇప్పుడు అందులో వచ్చి చిన్న చిన్న వెల్లుల్లిపాయ వచ్చి చిన్న ముక్కలు కట్ చేసి అది కూడా వేసేయండి. వేసి అది కూడా వేయించేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 2, 3 టేబుల్ స్పూన్లు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా చేసుకున్నదైతే వేయండి. అప్పుడే బావుంటది. ఇంకా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. నేనైతే ఒక 2, 3 టేబుల్ స్పూన్లు అయితే సాల్ట్ వేసాను. ఇప్పుడొచ్చేసి ఇంకా ఇలా సాల్ట్ ఇప్పుడు వేస్తేనే ఏంటంటే బాగా బావుంటది. లేదంటే బిర్యానీ కొంచెం చప్పగా ఉంటాయి. ఉల్లిపాయలవి మనకి నోటికి తగిలినప్పుడు, తింటున్నప్పుడు కొంచెం చప్పగా ఉంటాయి. ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో వచ్చి జీలకర్ర, ధనియాల పౌడర్ అయితే ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. కలిపి ఉంటది నేను రెడీ చేసి పెట్టుకున్నది. గరం మసాలా వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. ఇది కూడా చక్కగా వేయించేసుకోండి అందులో. ఇప్పుడు ఇలా వేగిపోయింది కదా! ఇదొచ్చేసి ఇప్పుడు ఒక కేజీ రైస్ నేనైతే వండుతున్నాను. ఇదైతే కడిగేసి పక్కన పెట్టేసాను. ఒక పావుగంట, అరగంట ముందు. ఇది మామూలుగా మనం డైలీ యూజ్ చేసే బియ్యం ఇదే. ఎందుకంటే దీనికోసం నేను చిట్టు ముత్యాలు గానీ, బాస్మతి రైస్ గానీ ఏమీ వాడలేదు. మనం డైలీ వాడుకున్న రైస్ అయితేనే వేస్తున్నాను. ఈ రైస్ అయితేనే బావుంటది. చిట్టు ముత్యాలు కూడా బావుంటదండి. బాస్మతి రైస్ కంటే చిట్టు ముత్యాలు గానీ, మనం డైలీ వండుకునే రైస్ గానీ బావుంటది. వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేయాలి. ఎక్కువ ఫ్రై చేయాలి. ఒక పావుగంటన్నా ఫ్రై చేయాలన్నమాట. ఈలోగా ఆ పక్కనైతే ఇంక రొయ్యలైతే ఫ్రై చేసేస్తున్నాను. ఇది వేగేలోగా మనం అటుపక్క రొయ్యలు ఫ్రై చేసేసుకోవాలి. దానికోసమని ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇక్కడ శుభ్రంగా రొయ్యలైతే నేను ఉప్పు, ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసేసి అయితే శుభ్రంగా కడిగైతే పెట్టేసుకున్నాను. ఇది మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇంక ఈ రొయ్యలు వచ్చేసి ఇంక అక్కడ ఫ్రై చేయాలి. ఈ రైస్ వచ్చి ఇక్కడ ఫ్రై చేయాలి. ఇక్కడ ఇది అవుతా ఉంటది. అక్కడ అదే అవుతా ఉంటదన్నమాట. ఇంక రొయ్యలన్నీ ఆయిల్ వేడైపోయింది కదా! ఇంక అందులో వేసేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అందులో వచ్చేసి ఆ రొయ్యలకి సరిపడా సాల్ట్ అయితే ఏసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని, కొంచెం జీలకర్ర, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా కూడా అందులో వేసేసుకొని అయితే రొయ్యలు బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇవన్నీ వేసి. ఇక్కడైతే మధ్య మధ్యలో ఈ రైస్ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బావుంటదన్నమాట. ఇదొచ్చేసి ఇంకా పక్కనైతే ఇంకా అవన్నీ వేసేస్తున్నాను. ఆ రొయ్యలకు కూడా మనం మసాలా మొత్తం ఇక్కడ ఇందులో ఏమైతే వేసామో ఉప్పు, కారం అన్నీ మొత్తం అందులో మసాలా అన్నీ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకుని అయితే చక్కగా అది బాగా దగ్గరికి ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అక్కడ అది అవుతూ ఉంటది. ఇక్కడేమో చక్కగా ఇది ఫ్రై చేసేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అవుతే రైస్ అంత బావుంటది. కలర్ చూసారా ఎంత చేంజ్ అయిందో? బ్రౌన్ రైస్ ఉంటది కదా! అలాగైతే వచ్చేసింది చక్కగా. మంచి కలర్ ఇలా అయితే రావాలి. మాకు తెలిసిన డాక్టర్ గారైతే ఉన్నారు. వాళ్ళ మిసెస్ అయితే
ఇలాగా రొయ్యల బిర్యానీ చేసి పంపించేవారన్నమాట. చాలా టేస్ట్ అది ఇంక ఇప్పటికీ నేను మర్చిపోలేను. అంత టేస్ట్‌గా చేస్తారు ఆవిడొచ్చేసి. ఇంక వాళ్ళైతే రాజులే. చాలా చేసి పంపించేవారు. ఆ టేస్ట్ ఇప్పటికి నాకు అలా గుర్తుండిపోయింది. ఎప్పుడన్నా బయట నుంచి ఏమన్నా తెచ్చుకోవాలి, ఏమన్నా తినాలి, బిర్యానీ తినాలనిపించినప్పుడు ఎప్పుడు నేను ఇలాగే రాజుగారి బిర్యానీ రప్పించుకుంటాను. ఎందుకంటే చాలా బావుంటది. భలే కారం కారంగా. ఆ టేస్ట్ మళ్ళీ వేరే బిర్యానీకి రాదన్నమాట. అందుకని ఈరోజు రొయ్యలున్నాయి కదా అని నేను కూడా చేస్తున్నాను. ఇది చూసారా ఎంత మంచి కలరొచ్చిందో అలాగే వేయించుకోవాలి. ఆ రొయ్యలు రెడీ అవ్వేలోగా ఇదంతా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే ఏంటంటే రైస్ కూడా ఉడికిన తర్వాత భలే పొడి పొడిగా వస్తది. అసలు ముద్ద అవ్వదన్నమాట అసల రైసొచ్చేసి. ఓ పక్కనైతే కొలతగా అయితే వాటర్ వేసేసుకొని, ఆ పక్కనైతే అది కూడా పెట్టేశాను. ఇలా అయితే మనకు తొందరగా అయిపోతదన్నమాట. దీనికొచ్చేసి ఎటువంటి కూరలు అవసరం లేదు. పెరుగు చట్నీ వేసుకోవచ్చు, లేదంటే అలానే తినేయచ్చమాట. అంత బావుంటది. ఇక్కడైతే రొయ్యలు బాగా దగ్గరికి ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు అవంతా కలిపి రైస్‌లో వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాలొచ్చేసి. దీనికొచ్చేసి ఇంకా కొంచెం చిన్న రొయ్యలుంటే చాలా బావుంటదండి. కాకపోతే కొంచెం పెద్ద రొయ్యలు తీసుకొచ్చారు. సరే కదా అని వండేస్తున్నాను. మనకి అది చికెన్ పీసెస్‌లా కనిపిస్తున్నాయన్నమాట. అంత పెద్దగా ఉన్నాయి రొయ్యలొచ్చేసి. చిన్నవైతే ఇంకా రుచి ఇంకా బావుంటది. ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టయితే ఫ్రై చేసేయాలి. ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసేయండి. ఇప్పుడు అక్కడ కొలత నీళ్ళు పెట్టుకున్నాం కదా! అదైతే మరిగిపోయినాయి నీళ్ళొచ్చేసి. అవన్నీ వేసేస్తున్నాను. మనం దేనితో అయితే రైస్ వేసుకున్నామో దానికి డబల్ వేసుకోవాలి. ఇది ఎందుకంటే మామూలు రైస్ కదా! అదే బాస్మతి రైస్ అయితే 1కి 1.5 వేసుకోవాలి. ఇది మామూలు డైలీ మనం వాడుకున్న రైసే కనుక 1కి 2 వేసుకోవాలి. చిట్టి ముత్యాలకు కూడా 1కి 2 వేసుకోవాలండి. వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టే కలిపేసుకోవాలి. దాని తర్వాత మనం సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడే మనం చూసుకొని సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత మనం కలపడానికి అవ్వదు కదా! ఇంకొంచెం సాల్ట్ అయితే పడింది. సాల్ట్ అయితే వేసేస్తున్నాను. ఇంకొక టేబుల్ స్పూన్ అయితే వేసేసాను. మనకు ఆ వాటర్ మనకి కొంచెం ఉప్పగా ఉండాలన్నమాట టేస్ట్ చేసేటప్పుడు. అప్పుడైతే రైస్‌కి బాగా కరెక్ట్‌గా సరిపోద్ది. మన రొయ్యలకు కూడా బాగా అన్నీ వేసేసి ఫ్రై చేసాం కదా! మనం ఈ వాటర్‌లో వేసినా కూడా ఆ రొయ్యలు ఏంటంటే చప్పగా అవ్వమాట. భలే చక్కగా అన్నీ పట్టి మసాలా అన్నీ పట్టి చాలా టేస్ట్ కూడా బావుంటది రొయ్యలకొచ్చేసి. ఇవన్నీ వేసేసాను కదా! ఇంకొకసారి హైలో పెట్టేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మనకి వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది చూసారా ఇలాగా? ఇలా దగ్గరికి అయిపోయినప్పుడు ఏంటంటే సిమ్‌లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలండి. సిమ్‌లో ఉంచేసి మూత పెట్టేస్తే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. అసలా ఏం కదపకుండా అలా ఉంచేసేయండి. ఇక్కడ 10 నిమిషాలైతే అయిపోయింది. ఒకసారి చూస్తున్నాను. ఇక్కడైతే రెడీ అయిపోయింది. నేను స్టవ్ అయితే ఆపేసాను. మనం ఏంటంటే వెంటనే కలపకుండా ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. 5 నిమిషాలైతే అయిపోయింది. ఇప్పుడైతే మనం కలిపేసుకోవచ్చు. వేడి మీద కలిపితే ఏంటంటే మెత్తగా అయిపోతది. పొడి పొడిగా రాదన్నమాట. చూసారా ఇప్పుడైతే కలిపేస్తున్నాను. ఇక్కడైతే రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి సూపర్‌గా. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి. చూసారా ఎంత బాగుందో. నేనైతే టేస్ట్ చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. బై అండి అందరికి.